పవర్ కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై పొలిటికల్ వార్ నడుస్తోంది. తనను బద్నాం చేయడానికే చూస్తున్నారంటూ కేసీఆర్ ఆరోపించగా దానికి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఇటు కేసీఆర్ రాసిన భారీ లేఖపై విచారణ జరుపుతోంది పవర్ కమిషన్. విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ జరుపుతున్న విచారణకు మాజీ సీఎం కేసీఆర్ లేఖతో ఇచ్చిన సమాధానంపై చర్చ మొదలైంది. రాజకీయ కక్షతో తనను అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుందంటూ కమిషన్కు 12 పేజీల లేఖను కేసీఆర్ రాశారు. విచారణ పూర్తి కాకుండానే ప్రెస్ మీట్ పెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలనుకున్నారని, అందుకే తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. కమిషన్ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు. విచారణ పూర్తి కాకముందే తీర్పు ఇచ్చినట్లుగా మాట్లాడుతున్నారని లేఖలో విమర్శించారు. విచారణ బాధ్యతల నుంచి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తప్పుకోవాలని లేఖలో కేసీఆర్ కోరారు. అసాధారణ పరిస్థితుల్లోనే నిర్ణయాలు తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. విచారణ కమిషన్కు కేసీఆర్ ఇచ్చిన లేఖపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. కేసీఆర్ పేరును భద్రం చేస్తుందనడంలో ఎలాంటి అర్థం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. గత ప్రభుత్వంలో అన్ని నిర్ణయాలు కేసీఆర్ తీసుకున్నారని, దీనికి కూడా ఆయన బాధ్యత వహించాలన్నారు. సో మీకు చేయకపోయినా సరే ఎలాంటి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నం ప్రభుత్వం చేయదు. ఈ అవినీతి అక్రమాలే కాదు, పెద్ద ఎత్తున వ్యవస్థను భ్రష్టు పట్టించే ఒక పరిస్థితి గతంలో జరిగిందనేది ఈ ప్రభుత్వం యొక్క భావన. కాబట్టి వాటిని అన్నింటినీ బయటికి రానివ్వండి. కేసీఆర్ కు భయం మొదలైందంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఎద్దేవా చేశారు. తప్పు చేయకపోతే కమిషన్ ముందు నిరూపించుకోవాలని సవాల్ చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ విచారణకు సహకరించాలని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు జస్టిస్ నరసింహారెడ్డి గారికి 12 పేజీల లేఖ ఏదైతే రాసినారో, నేను మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది. చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని, తనకు శిక్ష పడుతుందేమోనన్న భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ 12 పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. విచారణ కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. జస్టిస్ నరసింహారెడ్డిని విచారణ నుంచి తొలగించాలనడం ముమ్మాటికి ధిక్కరనే అవుతుందన్నారు. వెంటనే కేసీఆర్ను అరెస్టు చేసి విద్యుత్ కొనుగోలు అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పులను ఈఆర్సీపై నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారంటూ నిలదీశారు. ఇటు కేసీఆర్ ఇచ్చిన లేఖను పవర్ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి పరిశీలించారు. కేసీఆర్ ఎలాంటి అంశాలతో వివరణ ఇచ్చారనే విషయాన్ని సమగ్రంగా పరిశీలించి విచారణ మొదలు పెట్టనున్నట్లు కమిషన్ వెల్లడించింది. కేసీఆర్ లేఖలో టెక్నికల్ అంశాలపై కమిషన్ పరిశీలించనున్నట్టు సమాచారం. అలాగే న్యాయపరమైన అంశాలను లీగల్ టీం పరిశీలించాలని సూచించింది పవర్ కమిషన్. కేసీఆర్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని ఇప్పటికే చెప్పింది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్. మరి కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.